మంచి పోషకాహారం యా ఇవ్వాలి. విజయ్ గారు చెప్తున్నట్టుగా ఆహారపు అలవాట్లు మారిపోయాయి, నిద్ర టైమింగ్స్ అనేవి పూర్తిగా మారిపోయాయి, ఇక శారీరక శ్రమ అంటారా, ఇక అది ఫోన్లలోనే స్క్రీన్ టైంతోనే సరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే యువత చేయాల్సిన పనులు చేయకపోవటం వల్లే హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. సో వీటినే వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నా, తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా, సమాజంలో చాలా మంది చెప్తున్నా, కాలేజీల్లో చెప్తున్నా, విద్యార్థుల్లో వినే పరిస్థితి లేదు. ఒక అంశం అయితే చిన్న వయసులోనే 23-24 ఏళ్లకే ఇంజనీరింగ్లు అయిపోతున్నాయి, లక్షల్లో ప్యాకేజీలు వస్తున్నాయి, మానసికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది, జాబ్ స్ట్రెస్ అనేది. సో ఏంటి అంటే ఆ యంగ్ ఏజ్ లో వాళ్ళని ఎలా గైడ్ చేయాలంటారు, అసలు వాళ్ళకి ఏం చెప్తారు ఒక డాక్టర్గా? సో ఒక డర్మటాలజిస్ట్ గా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మేము కాన్ఫరెన్సెస్ లో మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు వింటుంది ఏంటంటే, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న బట్టతల అనే సమస్య అప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలతో దాటిన వాళ్ళకి వస్తే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటగానే 20 సంవత్సరాలు దాటగానే వస్తుందన్నమాట. సో దేర్ ఈస్ ఎ డిఫరెంట్ షిఫ్ట్. అంటే ఇంతకుముందు 40 సంవత్సరాల్లో వచ్చే వ్యాధులు ఇప్పుడు 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకే వస్తున్నాయి. దానికి ఇంతకుముందు ఊహగా చెప్పినట్టు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. జెనెటిక్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి, అండ్ ఈ స్ట్రెస్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు. విజయ్ గారు మీకే టైం ఇస్తాను. ఒక కాలర్ ఉన్నారు మనకు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్ ఏంటంటేనండి, నేను మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నానండి ట్రయా గురించి. మనం ఏది చూసినా సరే కొంతమంది టీవీ యాక్టర్స్ అండి, నెక్స్ట్ కొంతమంది చిన్న సినిమా యాక్టర్లు కూడా ఇలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారండి. పథకాలు చూపించడం, చూడండి మీరు ఎలా చేస్తే ఇది ఒకటి ప్రమోట్ చేస్తుంటే నాకేం ప్రాబ్లం ఏం లేదు, నేను చూస్తున్నానండి. అది చూడటం వల్ల మీ లక్కీగా కలిసిందండి. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇంటర్మీడియట్ డాక్టర్లు అని చెప్పి చేస్తున్నారు అన్నారు కదండి. ఈ ట్రయాన్ని క్లినిక్ మీద కాకుండా దీన్ని సోషల్ మీడియాలో ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు పంపించండి సార్. గవర్నమెంట్ మీరు చేసి గవర్నమెంట్ రికమెండ్ చేసి ఎవరైతే డ్రగ్ యాక్ట్స్ ఉన్నాయి కదండి, ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో వాళ్ళకి పిలుస్తారు కదా, వాళ్ళంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ అండి ఒక విధంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు, మొత్తం అందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేయండి. చాలా మంది వాస్తవం కూడా బయోమెట్రిక్ అనేది వచ్చేస్తుంది సార్, జెనెటిక్ కావచ్చు. మన దీని ప్రకారం యాక్చువల్ కొంతవరకు 50% సక్సెస్ అవ్వచ్చు. శ్రీనివాస్ గారు చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకటనలతోనే అమాయకుల్ని బురుడి కొట్టిస్తున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అంటూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనం ఒకసారి తిరుపతి గారిని అడుగుదాం. తిరుపతి గారు, అసలు ఆ యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా ఇందులో? శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు 100% పాసిబిలిటీ ఉండదండి. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నారు, అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ఆ ప్రలోభానికి గురైపోయి ఇది 100% హెయిర్ గ్రోత్ అవుతుంది, ఇది గ్యారంటీ ఇస్తున్నాము అని లక్షలు వసూలు చేసుకుంటూ, ఇది ప్యూర్లీ ఇది అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండి. ఇది దీనివల్ల క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తో పాటు చీటింగ్ అండ్ ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రపూరితంగా చేసినట్టే. దీనికి డెఫినెట్లీగా మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, చీటింగ్ కేసు వేసుకోవచ్చు, రకరకాల అంటే దానికి సంబంధించిన ఆ టైం ఆ విధంగా ఏ విధంగా అయితే చీట్ అవుతాడో దానికి సంబంధించి ఏ కేసు అయినా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో జనరల్ గా ఇక్కడ మనకు మా దృష్టికి వచ్చిన ఏంటంటే ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ వాళ్ళతో చేయించడం కానీ, లేకుంటే సీరియస్ గా డెర్మటాలజిస్ట్ లేకుండా చికిత్స చేయడం, లేకుంటే అక్కడ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కూడా లేరు అక్కడ. ఎందుకంటే డాక్టర్ అని చెప్తారు కానీ క్వాలిఫైడ్ కాదు వాళ్ళంతా. సో అట్లాంటి వాళ్ళు కానీ అన్ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు అక్కడ, అన్ట్రైన్డ్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి ఏ విధంగా ఉన్నారు ఎక్స్‌ప్లాయిటింగ్ యూత్ వాలంటరీ. సో ఇవన్నీ ఏదున్నా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళ మీద చీటింగ్ కేసు కానీ, లేకుంటే ఇంకోటి ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే డబ్బులు వసూలు చేస్తున్నారు, లక్షల్లో వసూలు చేస్తున్నారు కాబట్టి ఎక్స్‌ప్లాయిటింగ్ చేసినట్టు అండ్ ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు కాబట్టి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టే అవకాశం ఉంటది. దానిపైన పోలీస్ కేసు పెట్టొచ్చు,
అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ ఫోరం లో కూడా వేసుకోవచ్చు అండి, సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వేసుకోవచ్చు. Yeah. సో ఇట్లాంటి అవకాశం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలండి, టీవీ ద్వారా కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. షూర్ సార్, షూర్. దీనివల్ల యా, షూర్ సార్. దీనివల్ల ఇంకేంటంటే భారీ అంటే ఒకవేళ వాళ్ళు అక్కడ ప్రూవ్ అయితే భారీ జరిమానాలు వేయించవచ్చు, లేకుంటే లైసెన్స్ ఒకవేళ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండి అన్క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ వాళ్ళతో చేయిస్తే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసు నెగ్లిజెన్స్ కానీ లేకుంటే ఫ్రాడ్ కానీ తేలినట్టయితే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు వేసుకోవచ్చు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ చీటింగ్ కేసు అవుతుందండి. ఈ విధంగా ఏ విధమైన చేసినా కానీ మినిమం 10 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి జాగ్రత్త పడినప్పుడు ఆ డాక్టర్ అన్ని క్వాలిఫైడ్ డాక్టరా కాదా, లేకుంటే రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, లేకుంటే రిటర్న్ కాన్సెంట్ అండ్ మెడికల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా మొత్తం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఏది లేకుండా కానీ దాని మీద కేసు పుట్టప్ చేసే అవకాశం ఉంటుంది. యా, రైట్ సార్. విజయ్ గారు, ఇందాక మనం కంటిన్యూ చేస్తున్నాం.